లో విద్యుత్ ఛార్జీలు పెంచనని మాట ఇచ్చి ప్రభుత్వం వచ్చాక సుమారు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం జోజీనగర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వైసీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా, సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రజల మీద భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 6 నెలల కూటమి పాలనలో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబుని నమ్మి ఓటేసి తప్పు చేశామని బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా ఉన్నట్టు ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా భారంగా బాధపడుతున్నారో, చంద్రబాబు ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే వీలైనంత తగ్గిస్తానని చెప్పని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు ఏ విధంగా ఈ రోజు ప్రజల మీద బాదుతున్నారో, బాదుడు దాదాపు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ మీద పేద ప్రజలకి అందరికీ కూడా భారం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదుడు కార్యక్రమానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క గొంతుని వైఎస్ఆర్సీపీ పార్టీ వినిపించే విధంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎవరుంటే వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు దోచుకున్నాడు, దాన్ని ఆపమని చెప్పని అడిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి, ఊర్మిళ నగర్ దగ్గర నుంచి జోజినగర్ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి ప్రజల యొక్క గొంతుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ బాదుడు కార్యక్రమం ద్వారా విద్యుత్ భారాలను తగ్గించాలి అని చెప్పనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్స్, పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే మొన్న 13వ తారీఖు నాడు ఏదైతే రైతుల మీద, రైతు సమస్యల మీద, ఈ రోజు విద్యుత్ సమస్యల మీద చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు చంద్రబాబు చేసే ఘటనని. ఎందుకంటే గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పని ఇతర ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పథకాలు చెప్పి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాడు. కానీ ఈ రోజు 6 నెలలు అయినప్పటికీ కూడా ఒక పెన్షన్ తప్ప ఏది కూడా చదవడానికి అమ్మఒడి ఇవ్వట్లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతులు మోసం చేశాడు, అమ్మఒడి అని చెప్పి పిల్లల్ని మోసం చేశాడు. గ్యాస్ నెలకి 3 గ్యాస్ దిమ్మలని చెప్పని, అదే సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలని చెప్పని ఒక్క గ్యాస్ సిలిండర్ తో అది కూడా డబ్బులు మీ బ్యాంకులో వేస్తాము, మీరు తీసుకోండి అనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఖండిస్తూ మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వాళ్ళ గుమ్మానికి చేర్చారో అటువంటి పరిపాలన కావాలని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన తప్పుడు వాగ్దానాలు నమ్మి ఓటేసి తప్పు చేశామని ఈరోజు
6 నెలలు కాకముందే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిక్కుమాల ప్రభుత్వం అందరూ అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే విధంగా, ప్రజల మీద భారం లేకుండా విధంగా చూడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. కలితే 2345 రూపాయలు బిల్లు వస్తుంది చూడండి. ఇక్కడ 92 యూనిట్లు వివిధ ఛార్జీల ద్వారా 92 యూనిట్స్ 2345 రూపాయలు. సర్ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలు అని చెప్పని అంటే 100 యూనిట్లు కూడా కాలేదు 2300 రూపాయలు బిల్లు వచ్చింది చూడండి. అందుకనే ఈ రోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీద రావడం జరుగుతుందని మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. పెరిగినాయో ఈ విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద ఏ రకంగా పడుతుంది అన్న దీని మీద ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్స్, అలాగే పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎవ్వరు అడగకుండానే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తిరిగి కరెంటు ఛార్జీలు నేను పెంచను అని చెప్పుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వస్తే 3 నాయకులు ఉంటారు, 3 పార్టీలు ఉన్నాయి, దీని మీద మాకు పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఒక ఉద్దేశంతో చాలా మంది ప్రజలు ఓట్లేయటం జరిగింది. వీళ్ళని నమ్మి ఓట్లేశారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చిన్న పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చినాయి. అలాగే పెద్ద పరిశ్రమలు రావాలన్నా కానీ ఈ కరెంటు ఛార్జీలకు భయపడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ రారు. ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అలాగే ప్రజలు వాళ్ళ ఘోష ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తెలియజేయాలని ఈ నిరసన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోన కరెంటు ఛార్జీలు పెంచితే ఊరుకోము, దీని మీద పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మా రాష్ట్ర మంత్రి వర్యులు, మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో మరి ఊర్మిళ నగర్ 43 పరిధిలో గల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి మా నగరమే రాయన్ భాగ్యలక్ష్మి సారథ్యంలో మరి కరెంట్ ఛార్జీలు బాదుడు గతంలో చంద్రబాబు మరి బాదుడే కార్యక్రమం పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని అనేక నినాదాలు చేసి బాదుడే కార్యక్రమం చేపట్టారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మరి వచ్చిన 6 నెలలకే ప్రజల బాధలు పట్టించుకోకుండా మరి సర్ఛార్జీలని, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరుగుతుంది. గతంలో 2020లో కూడా మరి ఉభయ కమ్యూనిస్టులు హైదరాబాద్ లో ఉమ్మడి హైదరాబాద్ లో మరి ధర్నాలు చేస్తుంటే కరెంట్ ఛార్జీలు తగ్గించమని ఆ రోజు మరి ఇద్దరిని కాల్చడం, బషీర్బాగ్ లో కాల్పులు కూడా జరపడం జరిగింది, ఇద్దరిని చనిపోవడం కూడా జరిగింది. అంత దుర్మార్గమైన చర్యలు మీరు తీసుకుంటూ మరి మా ప్రభుత్వం మా మీద అనేక నిందారోపణలు చేశారు, బాదుడే కార్యక్రమాలు చేశారు. ఈ రోజు మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతా ఉన్నాం. మరి వచ్చిన 6 నెలలకే ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. ఇచ్చిన సూపర్ 6 అన్నారు, 6 ఎక్కడ ఉందో తెలియదు. మీరు మాత్రం చక్కగా మీ జోబులు నింపుకుంటా ఉన్నారు కూటమి నాయకులు. ఈ రోజు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ మాటలు చెప్తా ఉన్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ కూర్చుంటాము, సమస్యలు తీరుస్తా ఉన్నారు. ఇక్కడ అడ్రస్లు లేరు, ప్రజల మధ్య రావట్లేదు. మీరు ఇస్తామన్న ఒక్క వాగ్దానం చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి అమ్మఒడి కానీ మరి ప్రభుత్వ పథకాలు ఏది కొనసాగించట్లా. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి స్టార్టింగ్ వచ్చే 6 నెలలకే కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. మరి నిత్యావసర సరుకులు కూడా ఈ రోజు నూనె కానీ నిత్యావసర సరుకులు కానీ బలహీన వర్గాలు అధోగతి పాలవుతున్నారు, ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీ ప్రజలు బతకలేక ఉరేసుకుందామని చూస్తా ఉన్నారు ప్రజలు. మీరు దయచేసి ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పరిపాలన సాగిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.